ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జోగులాంబ గద్వాల పట్టణానికి సమీపంలో పిల్లిగుండ్ల కాలనీలో గుట్టుచప్పుడు లేకుండా గురుకుల కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంత నివాసి అయిన విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి పిల్లిగుండ్ల కాలనీలో కొన్ని సంవత్సరాల నుండి గుట్టుచప్పుడు కాకుండా ఎలాంటి విద్యా హక్కు అనుమతులు లేకుండా గురుకుల నవోదయ రెసిడెన్షియలకు సంబంధించిన కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. ఈ కోచింగ్ సెంటర్లో 20 నుండి 30 మంది విద్యార్థినిలు చదువుకోవడం జరుగుతుంది. బుక్స్ కూడా మీరే ఇస్తారా? రక్షణ సహనం రక్షణం మేళం బుక్స్ కూడా మీరే ఇస్తారా? సార్ ఈ బుక్స్ కూడా మీరు ఇస్తారా? బుక్కులు వేయడం, బుక్కుల మీద కమిషన్ తీసుకోవడం, ఇట కమిషన్ అనేది నాకు డిక్షనరీలో ఉండదు. నేను ఏది పిల్లల నాకు సగం పుస్తకాలమైన లేకపోతే పెన్సిలైనా రాసి ఇప్పుడే కాదు అలా జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పాప కూడా ఈయనేనా? ఈ పాప ఎవరు? చిన్న పాప లోకలేనా? ఈ పాప కూడా చదువుతుంది ఇక్కడ? కోచింగ్ తీసుకుంటుంది. ఎవరు? మంగళశేఖర శ్రీ దివ్య స్టేషన్ కాడ ఇక్కడ మూడు కాడ బ్రిడ్జ్ కాడ మంగళసారి పెట్టిన వాళ్ళ కూతురా? లేదు సార్, వాళ్ళు వేరే కదా, అక్కడ పెట్టినట్టు వేరే కదా. ఇల్లు సెకండ్ హ్యాండ్ పెట్టే కదా శ్రీ విద్యా హెయిర్ అని గుర్తులేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నో తరగతి పోవాలి? కోచింగ్ సెంటర్కి ఎన్నో తరగతి ఎన్నో క్లాస్ పిల్లగాడు ఉంది ఇప్పుడు ఎన్నో తరగతి మీ పిల్లగాడు? ఎన్నో తరగతి అంటే కోచింగ్ సెంటర్ కోచింగ్కి 5th నుంచి కదా? ఇప్పుడు గురుకుల కానీ నవోదయ కానీ రెసిడెన్స్ కానీ 2nd, 1st వాళ్ళే తీసుకుంటే వాళ్ళకి 700 పంపిస్తామంటే వస్తున్నారు సార్. నేను ఫస్ట్ గురుకులనే చెప్పేది. దగ్గర వాళ్ళు మాస్టర్ మైండ్ లేచింది ఇబ్బంది పోవడం రావడం ఇబ్బంది అంటే అన్నట్టు మేము మా అల్లుడు ఉన్నాడు ఆయన చెప్పినాడు సార్ అన్నట్టు ఏదో సార్ బతుకుతారు సార్, మీకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, మనం తెలిసి అదే కానీ నేను ఇప్పుడు నాకు ఓపిక అనేది లేదండి. ఓపిక లేదు. నిన్న ఇప్పుడు మీరు మొన్ననేమో 10 గంటలకు ఉన్నారు, నిన్న వస్తేనేమో సాయంత్రం ఉన్నారు. మళ్ళా ఇప్పుడు నువ్వు అవన్నీ పెట్టుకోవద్దు. నువ్వు అవి ఎప్పుడు వేరే విధంగా ఆలోచిస్తున్నారు ఏమంటే నువ్వు కానీ నువ్వు అనుకున్నంత లేదు నాకు. ఒకటేనండి, నేను కూడా మీరు నాకు నేను మిమ్మల్ని పదే చేయడం కూడా నాకు కూడా మర్యాద నీకు బాగుండదు. నేను ఒకటి ఇది చూడు, మీరు ఊహించినంతగా నా దగ్గర లేదు. ఎందుకంటే ఉండే ఒకప్పుడు 2015 ఆ ఊరిలో ఏం చేశారంటే నేను అంత గవర్నమెంట్ రికగ్నేషన్ చేసుకొని అంత స్కూల్ నడుపుతుంటే ఆ ఊరిలో అడిగిరు నేను స్కూల్ అమ్మమ్మని
ఇంకా ఆ ఊర్లో కూడా బోధిని కాలేజ్ పెట్టిన శాంతినగర్లో. ఏమి నేను అమ్మలే అంటే వాళ్ళకి అంతా నా మీద కక్ష పెట్టుకుని ఆ ఊర్లో అన్నీ ఇచ్చేసి లాస్ట్గా ఆ ఊరు ఇడిపించారు నాకు. ఏమి ఆ బస్సు కేసు అయ్యి హైకోర్టు పోయిన అంత తెచ్చుకొని అంత ఇది ఒక పెద్ద ఇదిలే. అది నాకేమైందంటే మొత్తము నా పీకెల్ లోతు వరకు ఇచ్చేసిన. మీరు కావాల్సింటే ఆ ఏరియాలో కూడా అడగండి, గౌడ్ సార్ విశ్వేశ్వర గౌడ్ సార్ ఎట్లా అని. ఎంతోమందికి మనము ఇది చేసినాం సార్, ఫ్రీగా కూడా చెప్పిన చేసినాం. ఏమంటే ఇప్పుడు మనకు అది ఆ ఇన్సిడెంట్